హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మంచి ప్రోటీన్ రెసిపీ చెప్పబోతున్నానండి. సో ఇదైతే ఎర్రపప్పు ఇంకా దాంతో కాంబినేషన్గా గుడ్ అనమాట. ఒక 10 to 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. దానికోసం ఇక్కడ ఒక 4 పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకొక 5-6 పచ్చిమిర్చి వరకు నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అనమాట. సో ఈ రెసిపీలో మనకి మెయిన్గా కావాల్సింది గుడ్లు. మనం ఉట్టిగా పప్పు అయినా చేసుకోవచ్చు, బట్ ఇలా ఎగ్స్ వేసి తిన్నాం అనుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎగ్స్ నుంచి మనకు మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకొని ఒకసారి కడిగి తర్వాత మళ్ళీ వాటర్ నింపి మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడైతే మంచిగా ఉడుకుతాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడైతేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అనమాట ఈ కర్రీ. నేను చేసినా కూడా ఇంత బాగా రాదు, అందుకే మా మమ్మీ చేసినప్పుడే రికార్డ్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంకా ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒక్కసారి అంత పట్టేలాగా కలుపుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎర్రపప్పు తీసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్పు వరకు ఎర్రపప్పు అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా కడగండి, ఎందుకంటే ఎర్రపప్పు చాలా సన్నగా ఉంటుంది కదా, అందులో మురికి అలా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి, పొట్టు కూడా ఉంటుంది. సో ఒక 2 times బాగా వాష్ చేసుకోండి. ఈ పప్పు మనం నానబెట్టే అవసరం లేదు, ఎందుకంటే ఎర్రపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి మనం ఏం నానబెట్టని అవసరం లేదు. జస్ట్ ఒకసారి అలా కడిగి వాటర్ పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఈ పప్పు కొంచెం నానుతుంది, అంతైతే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి, ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ మాడిపోతాయి కింద ఉన్నవి. సో కింది నుండి పైన, పైనుండి కిందికి అలా బాగా కలుపుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేవి ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అంతలోపు మనము కర్రీకి కావాల్సిన టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ మేమైతే 2 టమాటోస్ తీసుకున్నాము. ఇందులో టమాటోస్ ఎక్కువ వేయని అవసరం లేదు, ఒక 2 వేస్తే సరిపోతుంది. అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చేసుకోవడం ఈజీ. ఇంకేంటి, ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, ఆనియన్స్ ఫ్రై అయింది, ఇంకా టమాటోస్ కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 5 minutesలో అయిపోతుంది. ఇంకా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది, ఎందుకంటే కొంతమంది పప్పులో ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటారు కదా, అలా కాకుండా అల్లం వెల్లుల్లి దంచిన పేస్ట్ వేసుకోండి, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం పప్పు నానబెట్టాం కదా ఒక 2 minutes, ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా మంచిగా, అందులో ఈ పప్పు అంతా వేసేసుకోవడమే. ఈ పప్పు ఉడకడానికి ఒక 5 minutes సరిపోతుంది. ఈ పప్పు అయితే కొంచెం పలుకుగా ఉడికించుకోండి, అప్పుడే ఈ కర్రీ బాగుంటుంది, మరీ మెత్తగా ఉడికితే బాగుండదు. అందుకోసమనే మనం ఇందులో వాటర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే మనము పప్పు మొత్తం వేసేసాము కదా, వేసిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పెట్టుకున్న టమాటోస్ కూడా ఒకసారి ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కారం వేసుకోండి. ఇందులో ఏ మసాలాలు కానీ ఇంకా ఏమీ వేయనవసరం లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనకు అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు వేడివేడిగా జొన్న రొట్టెలు చేసుకున్నాము, జొన్న రొట్టెలతో తిన్నామన్నమాట. మీరు కూడా జొన్న రొట్టె రెసిపీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, నచ్చిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ కొంచెమే సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొకసారి కొంచెం సాల్ట్, ఇంకా సరిపడా కారం, మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుందండి. కారం ఉప్పు బాగా పప్పుకు పట్టిన తర్వాత మనము ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో మనకి వాటర్ అనేవి చాలా తక్కువ పడతాయి అన్నాను కదా, జస్ట్ పప్పు మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అస్సలు వేసుకోకండి, ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి పప్పు అంతా లూజ్గా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. సో జస్ట్ మనకి పప్పు అంతా కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు తెలిసిపోతుంది. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసామంతే, వేసి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని స్లిమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సో ఈ పప్పు అయితే చాలా ప్రోటీన్ రిచ్ అండి, ఎందుకంటే మనకు పప్పులో అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు నార్మల్గా పప్పు చేసుకున్నా ఇలా బాగానే ఉంటుంది. ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఒక్కసారి కలిపేసి ఇంకా మొత్తం స్లిమ్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి ఒక కర్రీ అయితే అయిపోతుంది.
ఈ కూర మా అమ్మమ్మ వాళ్ళు చిన్నగున్నప్పుడు చేసేవాళ్ళంట. ఎందుకంటే పొలం పనిలోకి వెళ్ళేవాళ్ళు కదా! వాళ్ళ దగ్గర అంత టైం ఉండకపోయేది వండుకోవడానికి. సో, ఫాస్ట్‌గా అయిపోయేవన్నీ చేసుకొని రొట్టెల పైన పెట్టుకొని వెళ్ళేవాళ్ళంట. ఇంకా ఎగ్స్ బాయిల్ అయ్యాయి కదా! అవన్నీ పీల్ చేసుకొని ఇలా 2గా కట్ చేసుకోండి. ఇంకా మన పప్పు అయితే రెడీ అయిపోయింది కదా! అందులో పెట్టేసుకోండి అన్ని ఎగ్స్ అన్నీ. మీ ఇష్టం అండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5-6 ఎగ్స్ వేశాను. అన్నీ పప్పులో మంచిగా నీట్‌గా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని దానిపైన మంచిగా మనం చేసిన పప్పు ఉంది కదా! ఆ పప్పంతా వేసి కవర్ చేయండి. అప్పుడైతే వాటిలో ఉన్న ఉప్పు, కారం అన్నీ గూడా మనకి గుడ్లలోకెళ్తాయి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. మీరు అనుకోవచ్చు ఏంటి పప్పులో ఇలా ఎగ్స్ ఏస్తున్నారని. బట్ ఇదైతే చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది మనకి రైస్‌లోకైనా, చపాతీ, పుల్కా ప్రతి దాంట్లోకి బావుంటుంది. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.